నమస్కారం. సిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. 3 రకాల చెత్తలను వేరు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం క్రింద శుభ్రం చేసే పనిలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్ బంగ్లాలో శనివారం ఆయన తడి పొడి హానికరమైన చెత్తలను ఆయన వేరు చేసి మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో వేశారు. కలెక్టర్ బంగ్లాలో పనిచేసే సిబ్బందికి తడి పొడి హానికరమైన చెత్తలపై ఆయన అవగాహన కల్పించారు. ఏ చెత్త ఏ డస్ట్బిన్లో వేయాలో అక్కడ పనిచేసే సిబ్బందికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలు పనికిరాని చెత్త తీసివేసినప్పుడు తడి పొడి హానికరమైన చెత్తలను వేరు చేసి సంబంధిత డస్ట్బిన్లో వేసి శానిటరీ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు అందజేయాలని కోరారు. తడి పొడి చెత్తలను వేరు చేస్తేనే ప్రాసెసింగ్ చేయవచ్చన్నారు. తడి చెత్త నుండి ఎరువులు తయారు చేయడం, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, పొడి చెత్త రీసైక్లింగ్ పంపిస్తామని చెప్పారు. హానికరమైన చెత్త అంటే డైపర్స్, శానిటరీ నాప్కిన్స్, మెడిసిన్స్, గాజులు తదితరమైనవి హానికరమైనవని తెలిపారు. హానికరమైన చెత్తను రెడ్ కలర్ డస్ట్బిన్లో వేయాలని కోరారు. కార్పొరేషన్లో ఉండే ప్రాసెసింగ్ ప్లాంట్స్, గ్రామాల్లో ఉన్న సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ అక్కడ చెత్తను వేరు చేసి ఎరువులు తయారు చేస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఇంటిలో సాధ్యమైనంత వరకు హోమ్ కంపోస్ట్ చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రతి నెల మూడో శనివారం 3rd సాటర్డే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ఈ ప్రోగ్రాం కింద క్లీన్నెస్ సంబంధించి, శానిటైజేషన్ సంబంధించి ప్రతి ఒక్క అంశం మీద ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. ఇది ఒక ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. సో ఈసారి భాగంగా ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెత్త తీసుకోవడం, అంటే డోర్ టు డోర్ కలెక్షన్ మీద ఫోకస్ చేస్తూ సాగ్రిగేషన్ అట్ సోర్స్, అంటే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, ఈ 3 రకాల చెత్త మన ఇంటి నుంచినే అక్కడే సోర్స్ దగ్గర ఇంట్లోనే ఈ 3 రకాల ఈ డస్ట్బిన్స్ పెట్టుకొని మన శానిటరీ వర్కర్కి ఇవ్వాల్సిందిగా ఈసారి మనం ప్రజలకి అందరికీ మీడియా మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఎందుకనే తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తేనే మనం ప్రాసెసింగ్ చేయవచ్చు. తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయడం, కంపోస్ట్ తయారు చేయడం, వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, అలాగే పొడి చెత్త అదే రీసైక్లింగ్కి పంపించడం జరుగుతుంది. ఇది కాకుండా హానికరమైన చెత్త అంటే ఇంట్లో ఉన్న డైపర్స్ కానీ, తర్వాత శానిటరీ నాప్కిన్స్, మెడిసిన్స్, ఈ గాజు పెంకులు, ఇలాంటివన్నీ హానికరమైన చెత్త అది ఒక సపరేట్ రెడ్ కలర్ బిన్లో వేయమని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మన కార్పొరేషన్లో ఉండే ప్రాసెసింగ్ ప్లాంట్స్, ఇది కాకుండా మన గ్రామాల్లో ఉన్న సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్ అంటే SWPC, అది కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి. అంటే అక్కడ వచ్చి చెత్తని వేరు చేసుకొని అక్కడ కూడా ఎరువు తయారు చేయడం, కబాడీ వాళ్ళకి అమ్మడం, అంతా అదే ప్రాపర్గా జరగాలి. అది కూడా ఈరోజు ఒక లక్ష్యం. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో సాధ్యమైన వరకు హోమ్ కంపోస్టింగ్ కూడా చేయమని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఉన్నాయి. మన గతం నుంచి కూడా మనం చేస్తున్నాం, బట్ కానీ ఇప్పుడు మనం ఇంకా భారీగా మనం చేయాల్సిందిగా నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన నరేగా ఈ ప్రోగ్రామ్ కింద సోక్ పిట్స్ కట్టడం, హోమ్ కంపోస్ట్ పిట్ కట్టడమ్స్, కమ్యూనిటీ కంపోస్ట్ పిట్ కట్టడమ్స్, అది ఒక శానిటేషన్కి ఒక పార్ట్. సో కాబట్టి దయచేసి ఈరోజు మన ఆఫీసర్స్తో పాటు ప్రజలు అందరూ ఈ శానిటేషన్ వైపు ఒక అడుగు ఇంకా ముందుగా వేస్తే మన శ్రీకాకుళం సిటీ కాకుండా శ్రీకాకుళం ఎంటైర్ జిల్లాకి ఒక మంచి పేరు తీసుకురావడానికి మనం కృషి చేయవచ్చు. మన నెక్స్ట్ వచ్చిన జనరేషన్స్కి ఈ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ నుంచి మనం ఫ్రీడమ్ మనం ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తున్న క్రమంలో కంచిపూర్ గ్రామస్తులు మంత్రి అచ్చెన్న కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కంచిపూరు గ్రామానికి అవసరమైన సీసీ రహదారిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంజూరు చేశారు. అలాగే శ్మశాన వాటిక కూడా సీసీ రహదారి నిర్మాణం కూడా పూర్తి కావడంతో గ్రామ ప్రజలంతా కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో ఈరోజు మంత్రి అచ్చెన్నాయుడును కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అరసవెల్లి దరిలో గల శ్రీ రమ్మిత్రి
తిరుమల ఆలయంలో మాఘ శనివారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కర్రె రంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారికి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల నామగోత్రాల పేరిట అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం అంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ మాఘ శనివారం సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. నిత్య పూజలు విశేష పూజలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారాన్ని పురస్కరించుకొని అరసూలి రోడ్లో ఉన్న శ్రీరమ్య తిరుమలలో ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి సుప్రభాత సేవ ఆరాధన కార్యక్రమం జరిగింది. తర్వాత 6:30 గంటల నుంచి భక్తులందరికీ కూడా సర్వదర్శనం ప్రారంభమైంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. అర్చకులు వారందరికీ కూడా తీర్థ ప్రసాదాన్ని అందించడం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగి సివిల్ లైబిలిటీ యాక్ట్ను సవరించడం తీవ్ర నష్టమని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం జిల్లా కమిటీ మెంబర్ నంబూరు షణ్ముఖరావు విమర్శించారు. కోట బొమ్మాలిలో సిపిఎం నాయకులు హనుమంతు ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సివిల్ లైబిలిటీ యాక్ట్ సవరించడం వలన అన్ప్లాంట్ ప్రమాదాలు జరిగితే వాటికి నష్టపరిహారం చెల్లించే బాధ్యత నుండి కంపెనీలు తప్పుకుంటాయన్నారు. కొవ్వాడ అణుపార్క్ రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. గుజరాత్ రాష్ట్రం మితివిర్దిలో పెట్టాల్సిన అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే బీజేపీ ప్రభుత్వం అక్కడ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో కొవ్వాడకు తరలించాలని ఆరోపించారు. రాష్ట్ర శాసనసభలో కొవ్వాడ అణుపార్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కొవ్వాడలో అణుపార్కును పెట్టడం అంటే ఉత్తరాంధ్రలో అణుబాంబు పెట్టడమేనని అన్నారు. కొవ్వాడ భూకంపాల జోన్లో ఉందని ఇక్కడ అణుపార్క్ పెట్టడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ప్రజలకు అత్యంత చౌకగా ఎటువంటి ప్రమాదం లేని గాలి, నీరు, సూర్యరశ్మితో విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలను తీర్చవచ్చునని, కానీ అత్యంత ప్రమాదకరమైన ఖరీదైన అణు విద్యుత్ కేంద్రాలు మనకు అవసరం లేదని అన్నారు. అణు వ్యర్థాలు నిక్షిప్తం చేయడం చాలా కష్టమని, అత్యంత ప్రమాదకరమైన అత్యంత ఖరీదైన అణు విద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. థర్మల్ పవర్ ప్లాంట్ విరమించుకునేంత వరకు దశలవారీ ఉద్యమం కొనసాగుతుందని అఖిలపక్ష రాజకీయ పార్టీల ప్రజా సంఘాల హక్కుల సంఘాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆదివాసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబు యోగి అన్నారు. థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త వాబు యోగి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పర్యావరణానికి, పచ్చదనానికి తీవ్ర నష్టం వాటిల్లే థర్మల్ పవర్ ప్లాంట్ వద్దని, థర్మల్ పవర్ ప్లాంట్కు వంశధార నీరు మళ్లించినట్లయితే శ్రీకాకుళం జిల్లా ఎడారిగా మారుతుందని, శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలంటే నదుల అనుసంధానం చేయాలని, ప్రజలకు ఉపాధినిచ్చే కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని వక్తలు సూచించారు. పవర్ ప్లాంట్తో నష్టాలు లేవని ఆమదలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే రవికుమార్ బహిరంగంగా చర్చకి సిద్ధపడగలరా అని వక్తలు ప్రశ్నించారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి చాపల వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకాల మాధవరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కృష్ణమూర్తి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెవి జగన్నాథం, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి, వైఎస్ఆర్ పార్టీ ఆమదలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తమిళని చిరంజీవి నాగ్, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు పత్రి ధానేష్, సోంపేట పోరాట కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బందిని మానసికంగా, శారీరకంగా వేధించడం అతగదని, ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఉపాధి పథకంలోని వివిధ క్యాడర్లకు చెందిన ఉద్యోగులు శుక్రవారం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి సుధాకర్ రావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బందిని కించపరిచే విధంగా వ్యవహరిస్తూ ఉద్యోగులందరినీ దొంగలుగా ఆరోపించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయ పనివేళల్లో కాకుండా నిరంతరం రాత్రి సమయాల్లో సైతం వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు నిర్వర్తిస్తూ వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగిస్తున్నారని వాపోయారు. దీంతో మానసిక ఆందోళనతో నిరంతరం ఉపాధి హామీ ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి వస్తుందని వారు తీవ్రంగా మండిపడ్డారు. రోజులో 8 గంటల పని తమకు వర్తింపజేయాలని, తాము మనుషులేమేనన్న విషయాన్ని గుర్తుగా రాగాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి చట్టంలో రాజీ లేని అంశాలు ప్రాప్తికి మాత్రమే విధులను చేయాలని కోరారు. కూలీలు చేసిన పనికి మాత్రమే వేతనం వస్తుందని, ఈ విషయంలో విపరీత స్థాయి వేధింపులు తాము భరించలేమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో వేతనాలు కల్పించి జిల్లాకు 400 కోట్ల రూపాయల మెటీరియల్ కాంపోనెంట్ నిధులను సమకూర్చిన ఘనత ఈ జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బందికి దక్కుతుందని, అటువంటి వారిని నిత్య దూషణలు, అవమానాలతో కించపరిచే విధంగా మాట్లాడడం, పండుగ పర్వదినాలలో కూడా సెలవులు ఇవ్వకుండా మమ్మల్ని వేధించడం వంటి చర్యలు మానుకోవాలని పీడీని వారు కోరారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావుకు కూడా వినతి పత్రాన్ని అందజేశారు. ఎందుకు స్పందించిన జిల్లా రెవెన్యూ అధికారి ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ నాయకులు వైవి రమణ, అమ్మినాయుడు, జయరాం, తవిటినాయుడు, తెంబూరు రవి, అరుణ్ కుమార్, ప్రేమలత, ప్రమీల, రత్నాకర్, ధర్మారావు, రామచంద్రరావు, అన్ని మండలాల ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల పట్ల పోలీసు అధికారులు భయపెట్టే విధంగా కాకుండా స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు సూచించారు. శనివారం స్థానిక డిఎల్ఎస్ఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బాలల రక్షణ, సంక్షేమం, జువెనైల్ జస్టిస్ బోర్డు పనితీరు, పిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరును గురించి తెలుసుకున్నారు. పిల్లలకు అవసరమైన టోల్ ఫ్రీ నెంబర్ల గురించి, చట్టాలను గురించి, ఈ మధ్యకాలంలో జరిగిన అమెండ్మెంట్ల గురించి వివరించారు. అలాగే ప్రీ లోక్ అదాలత్లో భాగంగా టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి 12 కేసులను రాజీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంచు జనార్దన్ రావు, ఇన్సూరెన్స్ అడ్వకేట్ ఎన్ని సూర్యారావు మరియు పిటిషనర్ అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు. జీబీఎస్ పై ఆందోళన వద్దు అని, బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిందనేది కేవలం వదంతులేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. శనివారం అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్ పై నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. జీబీఎస్ పై ఆందోళన వద్దని, వ్యాక్సిన్ల కోసం ఇండియన్ పెట్టామని అన్నారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిందనేది కేవలం వదంతులేనని చెప్పారు. కూటమి నేతల మధ్య ఎలాంటి అంతరాలు లేవని స్పష్టం చేశారు. వచ్చే నెల 1 నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ పరీక్షల్లో హాజరు కానున్న విద్యార్థులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకునేందుకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం శనివారం ఆర్ఐఓ కార్యాలయంలో జిల్లా పర్యవేక్షణ అధికారి, పరీక్ష కమిటీ సభ్యులు, ప్రిన్సిపాల్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఇతర శాఖల అధికారులతో భేటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఆర్ఐఓ పి దుర్గారావు సారథ్యం వహించారు. ఈ భేటీకి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ వార్షిక పరీక్షల్లో వస్తువులు లేమి, ట్రాఫిక్ నిబంధనల ఇక్కట్లు, అనారోగ్య సమస్యలు, రోడ్ రవాణా ఇబ్బందులతో ఏ ఒక్క విద్యార్థి పరీక్షలను కోల్పోకుండా పూర్తి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తమ కమిషన్ చైర్పర్సన్ కేసరి అప్పారావు సారథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, ఎస్పీలకు వివిధ సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరీక్ష కమిటీ సభ్యులు భీమేశ్వరరావు, నారాయణరావు, సింహాచలం, శ్యామ్, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల సభ్యులు ఎం వాసుదేవ్ కుమార్, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంకు ఇరిగేషన్ సర్కిల్ రావడం రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతాంగానికి సంబంధించిన ఏ పని కోసమైనా బొబ్బిలి వెళ్లవలసి వచ్చేదని, ఆ సమస్య ఇప్పుడు లేకుండా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ కృషితో శ్రీకాకుళంకు ఇరిగేషన్ సర్కిల్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇరిగేషన్ సర్కిల్ శ్రీకాకుళం తీసుకొచ్చేందుకు 2016లో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి చేసినప్పటికీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత ఈ సర్కిల్ వ్యవహారం పూర్తిగా మరుగున పడేశారని, మళ్ళీ కూటమి ప్రభుత్వంలో సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నం జరిగిందన్నారు. జిల్లా రైతాంగం బొబ్బిలి సర్కిల్కి వెళ్లి వారి సమస్యలు తెలియజేసేందుకు నానా ఇబ్బందులు పడేవారని, నేడు ఆ సమస్య లేకుండా చేయగలిగామని తెలిపారు. సుమారు 300 మంది సిబ్బంది ఈ సర్కిల్ ఏర్పడడం వల్ల లబ్ధి పొందారని, రైతాంగానికి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షించిన ఈ ఇరిగేషన్ సర్కిల్ నేడు శ్రీకాకుళం ప్రకటించడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ రైతాంగంపై, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, అందులో భాగంగా సేవలు మరింత దగ్గర అయ్యేందుకు ఇరిగేషన్ సర్కిల్ ఏర్పాటుకు గట్టి ప్రయత్నాలు జరిగాయని, సాధించామని తెలిపారు. దీనిపై రైతాంగం సంతోషం వ్యక్తం చేశారు. రాత్రిపూటే వచ్చే డైల్ 100-112 కాల్స్ పట్ల తక్షణమే స్పందించాలని, నేరాల నియంత్రణకు రాత్రిపూట గస్తీ విధులు అప్రమత్తంగా నిర్వర్తించాలని పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి 1-2 గంటల సమయాన జిల్లా ఎస్పీ ఆమదలవలస, నరసనపేట పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్టేషన్లో రాత్రి పహారా సిబ్బంది వివరాలు, ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో కేటాయించిన బీట్ల సిబ్బంది వివరాలు, వారి తిరిగే బీట్ పాయింట్లు ఆరా తీసి బీట్ సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పకడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తించాలని తెలిపారు. సెంట్రీ కానిస్టేబుల్ అప్రమత్తంగా ఉంటూ జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే డైల్ 100-112 కాల్స్ పట్ల తక్షణమే స్పందించి ఆయా పరిధిలో గల బీట్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సంబంధిత ఫిర్యాదుతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితులు ఉన్న చోటుకు చేరుకుని సమస్య పరిష్కారానికి నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. రాత్రి వేళలో ఆపదలో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టే దిశగా విధులు నిర్వర్తించి ప్రతి విషయాన్ని అధికారులకు తెలియజేయాలన్నారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని, వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి నేర నియంత్రణ
నియంత్రణ చర్యలు చేపట్టాలని బీట్ సిబ్బంది విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ సూచించారు. శ్రీ ముఖలింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పక్కాగా ఏర్పాటు చేయాలని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని రెవెన్యూ డివిజనల్ అధికారిని సాయి ప్రత్యూష అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూ డివిజనల్ అధికారిని ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో 3 రోజులు నిర్వహించనున్న మహాశివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ భక్తులు స్వామివారి దర్శనం సమయంలో సమస్యలు లేకుండా చూడాలన్నారు. భక్తుల స్నానాలు చేయడానికి సరిపడిన నీటిని నిల్వ చేయాలని, అలాగే త్రాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ముందుగానే అంతా వైరింగ్ పరిశీలన చేసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాలు విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. R&B రహదారులపై రోడ్డుకి ఇరువైపులో తొప్పలు సరిచేయాలని ఆదేశించారు. సిబ్బందికి ఇప్పటి నుండే విధులు కేటాయించాలన్నారు. 104, 108 వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అలాగే అవసరమైన మందులు సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించి కావలసిన పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని డివిజనల్ పంచాయతీ అధికారికి ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ BR ప్రసాద్ పట్నాయక్, తహసీల్దార్ జె రామారావు, ఎంపీడీఓ అప్పలనాయుడు, శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయం ఈఓ ప్రభాకర్ రావు, డివిజనల్ పంచాయతీ అధికారి IV రమణ, ఆయా శాఖల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. 80 అడుగుల రోడ్డుల నిప్పుల హోటళ్లు, రెస్టారెంట్లను ఈ రోజు జిల్లా ఆహార నియంత్రణ అధికారి కె వెంకటరత్నం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాలకు సంబంధించి శాంపిల్ సేకరించి అనాలిసిస్ చేస్తామన్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు ఆహార పదార్థాలు సరఫరాపై జిల్లా ఆహార నియంత్రణ అధికారి కె వెంకటరత్నం పలు సూచనలు జారీ చేశారు. ఈ తనిఖీలో ఫుడ్ సేఫ్టీ అధికారి కె లక్ష్మి పాల్గొన్నారు. నిర్వీర్యమైన గ్రంథాలయ వ్యవస్థ పునర్వికాస ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు గాను స్థానిక NGO హోంలో అలసం రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యుడు నల్లి ధర్మారావు అధ్యక్షతన ఉద్యమ ప్రారంభోత్సవ సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమ సంఘం రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి తప్ప మిగతా జిల్లాల నుంచి సమాచారం అందిందన్నారు. గ్రంథాలయ పన్ను పేరిట వసూలు చేసిన 8% 737.25 కోట్లు కాగా ఖర్చు చేసింది 17.47 కోట్లు మాత్రమేనని అన్నారు. గ్రంథాలయ సెస్ పేరిట వసూలు చేసిన సొమ్మును 1983 వరకు అప్పటి ప్రభుత్వాలు గ్రంథాలయ నిర్వహణ, అభివృద్ధి కోసమే ఖర్చు చేసేవారని, ఆ తర్వాత నుంచి నిర్వీర్యం చేస్తూ వచ్చారని వాపోయారు. PGK మూర్తి పేరిట గ్రంథాలయం ప్రారంభించి అందుకు 10,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలను అందజేస్తామని నల్లి ధర్మారావు ప్రకటించారు. కార్యక్రమంలో జాం భీమశంకర్రావు, పత్తి సుమతి, CPI నాయకులు తిరుపతిరావు, చింతాడ కృష్ణారావు, BM మోహన్ రావు, సూర్యారావు, నానాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తూర్పు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన మక్కా సాయిబాబు నాయుడు ఈరోజు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తూర్పు కాపు జాతి ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎస్పీకి వివరించారు. సామాజికంగాను, ఆర్థికంగా తమ సామాజిక వర్గం ప్రజలు వెనుకబడి ఉన్నారని, వారిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో తూర్పు కాపులు అధిక శాతం ఉన్నప్పటికీ విద్యాపరంగా, సామాజిక, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వ పరంగా ఉన్న పథకాలను వారికి అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. నువ్వుల తొప్పుల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొన్ని తరాల నుండి భారతీయ వంటలలో నువ్వుల్ని బాగా వాడుతూ ఉన్నారు. నువ్వుల పొడి, నువ్వులుండలు మనకి తెలిసినవే. ఇవే కాక రకరకాల వంటల్లో కూడా కాసిని నువ్వులు వేస్తే వచ్చే రుచే వేరు. ఆయుర్వేదంలో కూడా నువ్వులకి ప్రత్యేక స్థానం ఉంది. డైటరీ ఫైబర్ని అందించడం దగ్గర నుండి సౌందర్యాన్ని, యవ్వనాన్ని కాపాడడం వరకు నువ్వులు మనకి ఎన్నో విధాల మేలు చేస్తాయి. నువ్వులకి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చూద్దాం. నువ్వుల్లో పీచు పదార్థం ఎక్కువ, ఇందువల్ల అరుగుదల బాగుంటుంది. కొన్ని రకాల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఒబిసిటీ, టైప్ 2 డయాబెటీస్ వంటివి రాకుండా ఈ పీచు పదార్థం కాపాడుతుంది. రెగ్యులర్గా నువ్వులు ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ యొక్క లెవెల్స్ తగ్గుతాయని తెలుస్తుంది. ఇవి తగ్గితే హార్ట్ డిసీజ్ యొక్క రిస్క్ కూడా తగ్గినట్లే. నువ్వుల్ని ప్లాంట్ ప్రోటీన్ సోర్సెస్లో ఒకటిగా చెబుతారు. ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా అవసరం. మజిల్స్ నుండి హార్మోన్స్ వరకు ప్రోటీన్ అవసరం ఎంతో ఉంది. అయితే నువ్వుల్లో లేని కొన్ని అమైనో యాసిడ్స్ రాజ్మా,
శనగల్లో ఉన్నాయి. అందుకని వేగన్స్, వెజిటేరియన్స్ ఇవి కూడా తీసుకోవడం మంచిది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందంటే స్ట్రోక్, హార్ట్ డిసీజ్ రిస్క్ పెరిగినట్లే. నువ్వుల్లో ఉన్న మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్లో ఫ్లేక్ బిల్డప్ని కూడా కంట్రోల్ చేస్తాయి. నువ్వులు ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. నువ్వుల నూనెకు కూడా ఇదే ప్రయోజనం ఉంటుంది. నువ్వుల్లో థయామిన్, నియాసిన్, విటమిన్ B6 ఉంటాయి. ఇవి సెల్యులర్ ఫంక్షన్కి, మెటబాలిజంకి హెల్ప్ చేస్తాయి. నువ్వుల్లో ఉండే ఐరన్, కాపర్, విటమిన్ B6 సెల్ ఫార్మేషన్కి, సెల్ ఫంక్షన్కి అవసరం. నువ్వుల్లో ఉండే సెసామిన్ అనే కాంపౌండ్ జాయింట్ పెయిన్ని తగ్గించి మోకాల యొక్క ఆర్థరైటిస్లో మెటబాలిటీని సపోర్ట్ చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.